సో ఏం గమనించారు మేడం ఇప్పుడు లేటెస్ట్‌గా ఎలా ఉంది డెంటిస్ట్రీ? అంటే ఇప్పుడు డెంటల్ క్లినిక్ ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలండి. అవును. దాని తర్వాత ఎక్స్‌రేస్ ఉన్నాయా అనేది చూసుకుంటారు. రివ్యూస్ పట్టుకొని వస్తారు. మన ప్లాటినా డెంటల్‌లో ఎవరైనా పేషెంట్ ఎంటర్ అవ్వగానే నేనే కన్సల్టేషన్ చేస్తాను ఓకే. కాబట్టి, ఆ! వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ క్లియర్‌గా కనుక్కోవాలి. వాళ్ళకేం కావాలనేది మనం రైట్. ట్రీట్మెంట్ చేయాలి. అంటే వాళ్ళకి 100 సమస్యలున్నా 100 ట్రీట్మెంట్‌లు చేయించుకునే ఉండలేకపోవచ్చు. అవును. అవును. ఏదైతే మెయిన్ ప్రాబ్లమ్ ఉందో అదే ట్రీట్ చేయించుకోవాలంటే అదే ట్రీట్ చేస్తాం. హ్మ్. మిగతావన్నీ కూడా పేషెంట్‌కి అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ మీకు ఇప్పుడు టైం లేదు. ఓకే. నెక్స్ట్ మంతో ఎప్పుడో మీకు టైం ఉండి మీరు అది చేయించుకోండి. లేకపోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ కింద కన్వర్ట్ అయిపోతుందని మనం చెప్పడం జరుగుతుందండి. ఓకే. ఓకే. మన ప్లాటినా డెంటల్‌కొస్తే ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో మన లేజర్స్ ఉన్నాయి. 3D రైట్. టెక్నాలజీలో మనకి స్మైల్ డిజైనింగ్ బిఫోర్, ఆఫ్టర్ అన్నీ చూపించి పేషెంట్ ఓకే చేసిన తర్వాతే మనం పేషెంట్‌ని ట్రీట్మెంట్‌కి పంపిస్తాము. ఓకే. ఇంకా 3D స్కానర్‌తో స్కాన్ చేస్తాము. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ మన ప్లాటినా డెంటల్‌లో అవైలబిలిటీ ఉన్నాయి. వావ్! అంటే మీ అంత అందమైన స్మైల్ వస్తదా ఎవరికైనా? డెఫినెట్‌గా పక్కా. వస్తుంది. డెఫినెట్‌గా. సూపర్. సూపర్. మేడం ఈ హీరోయిన్స్ వీళ్ళందరివి పళ్ళులా తళతళ మెరుస్తుంటాయి. ఎట్లా సాధ్యమండి అది? సార్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీ స్మైల్ డిజైనింగ్ అనేది కొత్తగా ఒకటొచ్చిందండి. ఓహ్! ఏంటంటే అందులో వెనీర్స్ అనేది పెట్టుకొని చేస్తున్నారు. అంటే ఏదైతే చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ కలర్ నచ్చట్లేదు, ఓకే. కొంచెం ఎత్తుగా ఉన్నాయి, కొంచెం వంకర టింకరగా ఉన్నాయి. అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసి వెనీర్స్ అనేది పెట్టడం చేస్తున్నారు. ఐదర్ వెనీర్స్ గాని, స్మైల్ డిజైనింగ్ గాని. ఓకే. వాళ్ళందరూ కూడా ఏదో ఒక డెంటల్ ట్రీట్మెంట్‌కెళ్ళి వాళ్ళ స్మైల్ ఎన్హాన్స్ చేసుకునే వాళ్ళే. ఆ! న్యాచురల్‌గా ఉన్నవాళ్ళు చాలా తక్కువండి. అంతే గదా! చాలా తక్కువ. ఓకే. అవన్నీ కూడా ఓన్లీ సెలబ్రిటీస్ అని అనుకుంటారు. చాలా కాస్ట్ అని ఆ! అనుకుంటారు. ఆ! ఇప్పుడు అందరికీ సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో మన ప్లాటినా డెంటల్‌లో అవైలబిలిటీలో ఏది ఆ ఉంది. సెలబ్రిటీ డెంటిస్ట్రీ? డెఫినెట్‌గా సార్. వెనీర్స్ కూడా మనం చేస్తాము. ఓహ్! అది ఒకప్పుడు చాలా కాస్ట్‌లీ ఉండేది. టు ఆ! బీ ఫ్రాంక్లీ. ఓకే. ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు సార్. ఈవెన్ చేయించుకుంటున్నారు. పెళ్ళికి ముందు గూడా ఆ ఆ! బ్రైడ్ గ్రూమ్ కరెక్ట్. వచ్చి కరెక్ట్. చేపిచ్చుకోవాలనుకుంటే చేపిచ్చేసుకుంటున్నారు. పెద్ద ఆ! కాస్ట్‌లీ ఏమి ఉండట్లేదండి. ఓకే. అందరికి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. ఓహో! అది కూడా టెక్నిక్ సెన్సిటివ్. అసలు ఓకే. ఏమి ప్రాబ్లమ్ ఉండదు. అసలు పేషెంట్ ఇన్ని రోజులు బెడ్ రెస్ట్, ఇంత తినకూడదు. అసలు ఏం లేదండి. ఆ! పన్ను తీసిన తర్వాత కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదు. ఆ! మేం చెప్తాం. సో, ఐస్ క్రీమ్ తినమంటాం హ్యాపీగా తినేస్తారు. అవునా? దేవుడా! అసలు తిండి తినకూడదు, ఆ! రెస్ట్రిక్షన్, బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏమి లేవండి. సూపర్. అన్నీ ఎవరన్నా మీ అడ్వాన్స్ దగ్గర ఎవరైనా టెక్నాలజీలో సెలబ్రిటీస్ వస్తారా అండి? చాలా అవునా? మందొస్తారండి. పేర్లు బట్ చెప్పరా? చెప్పొచ్చా? చాలా మంది ఆ! అలో వద్దు అని ఓకే. అంటారు. ఓకే. ఆ! ఏం చెప్పలేము. ఓకే. కొన్ని మంది మనకి టెస్టిమోనియల్స్ ఇస్తారు. ఓకే. హ్మ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. దట్స్ ది థింగ్. మ్యామ్ అంటే మామూలుగా బ్రషింగ్ టెక్నిక్స్ అంటూ ఏమన్నా ఉంటాయా? ఏసి రుద్దడమేనా? మామూలుగా మాకు చిన్నప్పటి నుంచి పళ్ళ పుల్లలు, వేప పుల్లల దగ్గర నుంచి ఇప్పుడు గూడా అలాగే తోముతాం మేము ఇట్లా. అదేనా పద్ధతి? అసలా అది పద్ధతి కాదండి. అవునా? బ్రషింగ్ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఓహ్ మై ఆ గాడ్! టెక్నిక్ ద్వారాన చేస్తేనే పళ్ళు అనేది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సార్. ఓకే. యూజువల్‌గా నేను ప్రతి ఒక్క పేషెంట్‌కి ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ బ్రషింగ్ టెక్నిక్ ఏంటని పర్టిక్యులర్‌గా అడుగుతాను. ఏముంది మేడం బ్రషింగ్ టెక్నిక్ కూడా దాని ఉంటదా పేరు అని ఇప్పుడు అడుగుతారు. నన్నే అదే ఆశ్చర్యపోతున్నా. లేదు సార్. ఓన్లీ అప్ అండ్ డౌన్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఈ 2 పద్ధతుల్లోనే బ్రష్ చేయాలి. ఎవ్వరు కూడా అందరూ హారిజాంటల్ బ్రషింగ్ అవును. చేసేస్తారు. ఇంట్లో హార్ పెట్టి ఒక అరగంట తిరుగుతారు. ఇల్లంతా తిరుగుతారు. హారిజాంటల్ బ్రషింగ్ అనేది అస్సలు చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్రష్ టూత్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో, చిగురు మీద కూడా ప్రెషర్ పెట్టేయడం వల్ల చిగుర్లన్నీ కిందకి జారిపోతా ఉంటాయి. ఓకే. సో, బ్రషింగ్ టెక్నిక్, బ్రషింగ్ టైమ్ అండ్ ప్రాపర్ బ్రష్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఓరల్ హైజీన్. ఓహ్! ఓహ్ మై గాడ్! ఈ ఓకే. 3 కూడా ఉండాలి. ఓకే. నేను బ్రష్ చేసేస్తున్నానంటే అక్కడ పేస్ట్ సరిగ్గా వాడరు. లేకపోతే బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ ఉండదు. లేకపోతే అవును. టైమింగ్ కరెక్ట్ ఉండదు. అవును. ఈ 3 ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటేనే మన ఓరల్ హైజీన్ ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుంది. నైట్ బ్రషింగ్ గూడా ఇంపార్టెంటా అండి అది? ఇంపార్టెంట్ కాదు సార్ మ్యాండేటరీ. నైట్ బ్రషింగ్. కంపల్సరీ. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున్నే మనం ఏదో బిస్కెట్టో, అవును. చాయో ఏదో తాగాం. అదంతా రోజంతా మనకి తొందరగా క్యావిటీస్ రావు. అంటే అవును. మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో సెలైవా నోరంతా తిరుగుతుంది కాబట్టి హ్మ్. తొందరగా క్యావిటీ ఫార్మేషన్‌కి మనం ఛాన్స్ ఇవ్వం. ఓకే. సో, నైట్ టైమ్ ఏం చేస్తాం బ్రష్ చేసుకోకుండా మనం పడుకున్నాం అనుకోండి. ఆ పంటిలో ఆ ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ చాక్లెట్ ఫుడ్ కూడా. ఓకే. ఓకే. రైస్ కూడా ఇరుక్కుంటుంది. సో, అది అలా ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట మనం
పడుకుంటాము, మాట్లాడము, మన నోట్లో నాలుక తిరగదు, సెలైవా మూవ్ అవ్వదు. అందులో ఉన్న ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది, యాసిడ్స్ రిలీజ్ చేసి తొందరగా పెద్ద కన్నాన్ని తయారు చేస్తుంది, అంటే పెద్ద క్యావిటీని ఫార్మేషన్ చేస్తుంది. అలాగే మనకి క్యావిటీస్ అనేది తొందరగా మనం నైట్ పూట బ్రష్ చేసుకోకపోతే పెద్ద పెద్ద క్యావిటీస్ రావడానికి ఛాన్సెస్. దేవుడా. సో నైట్ టైం బ్రష్ చేసేసుకున్నారు అనుకోండి, మన ఫుడ్ అనేది అక్కడ తీసేస్తాం. ఓకే, సో ఇంకా కొత్తగా క్యావిటీ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది అస్సలు ఉండదు. సూపర్ అండి. రైట్. అండ్ ఈ మధ్య ఇంప్లాంట్స్ పెడుతున్నారు కదా మేడం, అంటే ఏంటి అసలు వాళ్ళ లైఫ్ టైం ఎంత ఉంటుంది? సార్ ఇంప్లాంట్స్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ సార్. ఒకప్పుడు పళ్ళు లేకపోతే ఇంకా తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండేవాళ్ళు, లేకపోతే ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ పెట్టుకునేవాళ్ళు. కానీ బ్రిడ్జ్ లో డిసడ్వాంటేజ్ ఏంటి, మంచి పన్ను ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను కోరడం వల్ల ఆ పన్ను డ్యామేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్ ఏంటి అంటే, ఒక పన్ను న్యాచురల్గా ఎలా యాక్ట్ చేస్తుందో అలాగే ఆర్టిఫిషియల్గా ఒక టైటానియం ఇంప్లాంట్ అని తయారు చేశారు. సో పన్ను ఎలా ఉంటుంది అలాగా ఒక స్క్రూలా ఉంటుంది సార్. అది మనం ఎముకలో పెట్టేస్తాము, దానిపైన అబట్మెంట్ అని వస్తుంది, దానిపైన క్యాప్ పెట్టేస్తాం. ఈచ్ ఇండివిజువల్ పన్ను ఎలా యాక్ట్ చేస్తుందో అలా ఒక ఇంప్లాంట్ అలా యాక్ట్ చేస్తుంది అన్నమాట. దానిపైన మన న్యాచురల్ పన్నులో ఎంత లోడ్ పెట్టి తింటాము అలాగే ఇంప్లాంట్ పైన కూడా అంత లోడ్ పెట్టుకుని మనం తినచ్చు. స్క్రూలు ఏంటి మేడం, లోపల తుప్పు పట్టవా? స్క్రూలు ఎలా బిగిస్తారు? స్క్రూ డ్రైవర్తో బిగిస్తారా? స్క్రూ అన్నాను నేను ఎందుకంటే మీ అందరికి అర్థం కావడం కోసం. అది టైటానియం మెటీరియల్ తో తయారవుతుందండి. టైటానియం ఇస్ ద ఓన్లీ మెటీరియల్ మన బాడీ ఎక్లిమటైజ్ అయ్యేది, అంటే మన బాడీ నుంచి రిజెక్షన్ అవ్వకుండా ఉండే మెటీరియల్ ఓన్లీ టైటానియం మెటీరియల్. సో దాని నుంచి అసలు ఇన్ఫెక్షన్ అనేది రావడం, తుప్పు పట్టడం అసలు ఏం జరగవు అండి. నాకు మీరు అంటుంటే ఊహించుకుంటున్నా, ఇలా మీరు స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతారేమో. అదంతా కూడా అపోహ అండి, అసలు ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ప్లాటినా డెంటల్ లో ఎలా చేస్తాము అంటే, మొన్న రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారండి, ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చారు. ఎందుకంటే ఆయనకి ముందు పన్ను మాట్లాడుతూ విరిగిపోయింది, అంటే ఆల్రెడీ రూట్ కెనాల్ చేసి క్యాప్ చేసిన పన్ను ఎప్పటి నుంచో ఊగుతుంది. ఆయనకి టైం లేక డెంటిస్ట్ దగ్గరికి రాలేదు. హీఈస్ ఇన్ ఒక మీటింగ్ లో ఉన్నారు, మాట్లాడుతూ క్యాప్ తో సహా పన్ను అక్కడ వరకు విరిగిపోయింది. సో వెంటనే పర్మిషన్ తీసుకుని వచ్చేసారు. మేడం నేను ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, నాకు మళ్ళీ మధ్యాహ్నం నుంచి మీటింగ్ ఉంది అని అన్నారు. సో ఆ పన్నును మనం ఇంకా సేవ్ చేయలేం, ఆల్రెడీ ఆ రూట్ వరకు విరిగిపోయింది అనమాట. ఇంకా మనం ఎక్స్రేస్ తీసుకున్నాం, 3D ఎక్స్రే తీసుకున్నాం, ఆ ఉన్న పన్నుని మనం సేవ్ చేయాలి. సో ఇమ్మీడియట్ గా మన ప్లాటినా డెంటల్లో ఇంప్లాంటాలజిస్ట్ ఇన్ హౌస్ లోనే ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా మనం చెప్పాం, సార్ ఇప్పుడు మీ పన్ను మనం సేవ్ చేయలేము, అది తీసేసుకుని బ్రిడ్జ్ ఆప్షన్, ఇంప్లాంట్ ఆప్షన్ ఉంది అంటే ఇంప్లాంట్ ఆప్షన్కే వెళ్ళిపోతాను. విత్ ఇన్ 5 minutes లో ఆయన కన్వర్ట్ అయిపోవడము, ఆ పన్ను తీయడము, ఇంప్లాంట్ పెట్టడం. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా టెంపరీ పన్ను పెట్టి పంపించేసాం విత్ ఇన్ ½ hour లో. సో ఆయన మధ్యాహ్నం మీటింగ్ కి వెళ్ళిపోయాడు, ఎందుకంటే మనం చిన్న అనెస్థీషియానే ఇస్తాం సార్, ఇక్కడ వరకే నమ్ము ఉంటుంది, అది ఒక 1 hour లో వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దట్ ఆయన నార్మల్ గా ఆయన యాక్టివిటీ చేసుకోగలుగుతారు, నార్మల్ గా తినగలుగుతారు.